వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సులో ఈరోజు మీడియా వినోద రంగానికి సంబంధించి ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, రేడియో అవార్డుల ప్రదానోత్సవాలు, సినీ ప్రముఖులతో జరిగిన చర్చా కార్యక్రమాలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన పలు నివేదికల ఆవిష్కరణలతో మూడవ రోజు ఎంతో ఫలప్రదంగా ముగిసింది. ఈ వేవ్ సదస్సులో భాగంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు కమ్యూనిటీ రేడియో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ 10వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను ప్రదానం చేశారు. బీహార్లోని మయూర్ కళా కేంద్రానికి చెందిన టెక్ సఖీ, మహారాష్ట్రలోని ఎర్రలవాణి రేడియో స్టేషన్ కహానీ సునందాచి కార్యక్రమాలు అవార్డులను గెలుచుకున్నాయి. ఈ కమ్యూనిటీ రేడియో సమ్మేళన ప్రారంభ సమావేశంలో ఎల్ మురుగన్ ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కమ్యూనిటీ రేడియో సమాజం పట్ల అంకితభావం, నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు. మీడియా వినోద రంగంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి అనేక ప్రపంచ సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈరోజు ఆయన సమక్షంలో వేవ్స్ సదస్సు సందర్భంగా ప్రముఖ సంస్థలు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 7 సంస్థలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ముంబైలో 400 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటిని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఐఐటి, ఐఐఎంల మాదిరిగానే ఐఐసిటి కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. క్రియేటివ్ టెక్నాలజీ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్కు ఇది ఒక కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. India can take the global leadership in the world of media and entertainment. That is the kind of talent we have. A billion plus talent, 5,000 years old civilization, billions of stories to tell. Every senior executive, and they have shown their huge willingness to work with our institution, and I wish IICT will be such a major institution in the coming days that this will set the same template that we created for our IIT system and the IIM system. ఈ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు కూడా పాల్గొన్నారు. ఇక ఈరోజు జాస్మిన్ హాల్లో జరిగిన అనేక చర్చా కార్యక్రమాలు సినీ ఔత్సాహికులకు పలు సమకాలీన అంశాలపై అనేక విషయాలను ఆవిష్కృతం చేశాయి. అందులో ప్రధానంగా నటుడు సైఫ్ అలీ ఖాన్ మోడరేట్ చేసిన స్ట్రీమింగ్ ది న్యూ ఇండియా కల్చర్, కనెక్టివిటీ, క్రియేటివ్ క్యాపిటల్ అనే పేరుతో జరిగిన సెషన్లో నెట్ఫ్లిక్స్ సహముఖ్య కార్యనిర్వహణాధికారి టెడ్ సెరెండోస్ పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో టెడ్ సెరెండోస్ మాట్లాడుతూ భారతదేశంలో నెట్ఫ్లిక్స్ చేపట్టిన ఫిల్మ్ ప్రాజెక్టుల ద్వారా ఈ సంవత్సరం $200 కోట్ల బిలియన్ సంపద సృష్టించబడిందని చెప్పారు. ఈ ఫిల్మ్ ప్రాజెక్టుల ద్వారా 20,000 మంది ఉపాధి పొందారని వెల్లడించారు. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గంటల భారతీయ కాంటెంట్ ప్రపంచవ్యాప్తంగా వీక్షించబడిందని తెలియజేశారు. ప్రతి వారం ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో ఒక భారతీయ చిత్రం ఖచ్చితంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ వేవ్ సదస్సులో భాగంగా భారతీయ సినిమా నేపథ్యంలో బియాండ్ నోస్టాలజియా, ది బిజినెస్ ఆఫ్ రీస్టోర్డ్ క్లాసిక్స్ అనే శీర్షికతో ఈరోజు జరిగిన ప్యానెల్ డిస్కషన్లో అజరామరమైన చిత్రాలను పునరుద్ధరించడంపై ప్రధానంగా చర్చించారు. ప్రఖ్యాత చలనచిత్ర వాణిజ్య విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ మోడరేట్ చేసిన ఈ సెషన్లో క్లాసిక్ చిత్రాలను డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని కమల్ జియాన్ చందాని తెలిపారు. మన సినిమాలు చాలా వరకు ప్రేక్షకుల జ్ఞాపకాల నుండి అదృశ్యమవుతాయని, ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో లేవు కాబట్టి ప్రేక్షకులు అటువంటి క్లాసిక్ చిత్రాలను తిరిగి చూడాలనుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ సదస్సులో భాగంగా సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు ఇండియాస్ లైవ్ ఈవెంట్స్ ఎకానమీ, ఏ స్ట్రాటజిక్ గ్రోత్ ఇంపెరిటివ్ను ఆవిష్కరించారు. అదేవిధంగా స్టాటిస్టికల్ హ్యాండ్బుక్ ఆన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్తో పాటు ఏ స్టూడియో కాల్డ్ ఇండియా, లీగల్ కరెంట్స్, ఏ రెగ్యులేటరీ హ్యాండ్బుక్ ఆన్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ 2025 అనే నివేదికలను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈరోజు విడుదల చేసింది. ఇప్పటివరకు మీరు వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.